ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదైతే అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉన్న నియోజకవర్గంలో 41 మందికి 86 లక్షల రూపాయలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో దాదాపుగా 10 కోట్ల రూపాయలు కేవలం రేపటి నియోజకవర్గంలో ఇచ్చారు. ఏ పేదవాడు కూడా అతని యొక్క ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడకూడదు, మెరుగైన వైద్యం పొందాలన్న లక్ష్యంతో వారికి ఎల్ఓసీలు కానీ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇది పెద్ద ఎత్తున ఒక యుద్ధ ప్రాతిపదిక చేయడం చాలా ఆనందదాయకం. గతంలో కూడా 14-19లో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో మంది ఆపుకున్నాం. 19-24లో ఎప్పుడు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ పేదవాడికి కూడా ఉపయోగపడే విధంగా లేదు. మరి ఈరోజు చూస్తూ ఉంటే తిరుగుతా ఉన్నారు రోడ్ల మీద కోటి సంతకాలు అది ఇది అని. దేనికి ఆ కోటి సంతకాలు అడుగుతా ఉన్నారు అంటే 5 సంవత్సరాల్లో కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు 5 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి వాళ్ళకి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ను హర్షించిందో పార్లమెంట్లో కూడా పీపీపీ మోడల్ అనేది ఎలా ఉంటుంది, దాని వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పి దాని ముందనే ఊహించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ ద్వారా అయితే 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఏదైతే వైసీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్లాన్ అయితే 25 సంవత్సరాలు అవుతుందో అది కేవలం 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆ 25 సంవత్సరాలు దాదాపుగా 15 కోట్ల పైచిలకు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధంగా, అలాగే సీట్లు కూడా ఎన్ఆర్ఐ సీట్లు పెరిగి ఫ్రీ సీట్లు కూడా 42% నుంచి 50% పెరిగి అంటే దాదాపుగా మనకి 850 సీట్లు పెరిగే విధంగా మినిమం చెప్తా ఉన్నా అంటే 2000 సీట్లు పైకి వచ్చే విధంగా ఉచితంగా చదువుకోవడానికి కానీ అలాగే ఒక మంచి క్వాలిటీ డాక్టర్స్తో వైద్యం అందించే విధంగా ఈ యొక్క ప్రణాళికతో పీపీపీ మోడల్తో ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తా ఉంటే వీళ్ళు ఊరికనే ఎటు మంచి చేయలేదు వాళ్ళ గతంలో. రాబోయే రోజుల్లో జీవితంలో ఎప్పుడన్నా 50 సంవత్సరాల తర్వాత కరుణించినా కూడా ఆ పార్టీ ఎవరికి మంచి చేసే పార్టీ కాదని చెప్పి పాతాళాలను నొక్కేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రోజున కోటి సంతకాలని చెప్పి ఒక 10 మంది తిరుగుతా ఈరోజు అంతా కూడా అంటే తప్పుడు ప్రచారం తీసుకెళ్తాను. నేను ఎప్పుడు చెప్తాను, రిషికొండ మీద ఉన్న శ్రద్ధ ఆయనకి మెడికల్ కాలేజ్ మీద ఉందా ఇప్పుడు ఉన్నాను అని అడుగుతాను. రిషికొండ ప్రాంతాన్ని దోచుకోవడం కోసం అక్కడ వారు ఇల్లు కట్టుకోవడం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టాడు, కానీ ఇదే ఒక్క కాలేజ్కి ఇంక్లూడింగ్ పులివెందుల కాలేజ్ అయినా కూడా అతను పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో అద్భుతమైన కార్యక్రమంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకువెళ్తా ఉన్నాం. ఏదైతే పాతాళంలో గత 19-24లో ఈ రాష్ట్రాలు తీసుకెళ్ళాం దాన్ని మళ్ళీ పునర్నిర్మాణించుకుంటూ అన్ని రాష్ట్రాల అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా విశాఖపట్నం ఐటీ హబ్గా, అలాగే తిరుపతి సెంట్రిక్గా మనకి ఎలక్ట్రానిక్ కానీ స్పిరిచువల్ సెంటర్గా అటు కానీ రాయలసీమ అంతా కూడా ఏరోస్పేస్ అలా రకరకాలుగా అమరావతి కూడా ఈక్వలెంట్ అభివృద్ధి చేసుకుంటూ ఒక మంచి భవిష్యత్తుకి పునాది వేసుకుని ముందుకు వెళ్తా ఉంటే వెళ్తాం తప్ప ఈ యొక్క అపోజిషన్ స్టేటస్ లేనటువంటి అపోజిషన్ పార్టీ నాయకులు ఈ రోజు రోడ్డు మీద తిరగడం, కోటి సంతకాలు అంటాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం అంటాం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఆ కోటి సంతకాలు కాదురా బాబు, కోటిలో 10 లక్షల ఓట్లు కూడా అన్నటువంటి పరిస్థితి మీది. అలాంటి పరిస్థితి బయటకి రా, మంచి ప్రజాహితం కోరే విషయాలు ఉంటే చెప్పు తప్ప ఇట్లా ప్రజల్ని తప్పుదోగే విషయాలు చెప్పొద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.